ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 24 జూలై 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే అజయ్ యుద్ధ నౌక. సో ఫస్ట్ మనకి ఏంటంటే శత్రు దేశాల జలాంతర్గాములను ధ్వంసం చేసే అజయ్ అనే యుద్ధ నౌక 2025 జూలై 21న భారత నావికాదళంలో చేరిందనమాట. ఈ అజయ్ అనే యుద్ధ నౌక యొక్క పొడవు 77.6 మీటర్లు, వెడల్పు 10.5 మీటర్స్ అనమాట. అయితే ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRSE దీన్ని నిర్మించిందనమాట. అయితే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్గా వీటిని వ్యవహరిస్తుంటారనమాట ఈ అజయ్ అనే యుద్ధ నౌకని. ఇది మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి K6 క్షిపణి గురించి చూస్తే మనకేంటి అంటే భూమి, గాలి, సముద్రం నుండి అనుదాడి చేయగలటువంటి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా భారత్ కీలక అడుగు అనేది వేసిందనమాట. దేశీయంగా K6 అనే క్షిపణిని అభివృద్ధి చేస్తుంది. దీనికి అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం అనేది ఉంది. K6 క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేస్తుందన్నమాట. ఈ క్షిపణి యొక్క అభివృద్ధిలో ప్రత్యేకంగా హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ నావల్ సిస్టమ్ ల్యాబొరేటరీ కీలక పాత్ర అనేది పోషిస్తుంది. ఈ క్షిపణి యొక్క రేంజ్ వచ్చేసి 8,000 to 12,000 కిలోమీటర్స్. K6 క్షిపణి ఒక హైపర్సోనిక్ మిసైల్ అనమాట. ఇది గంటకు 9,200 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అట్లాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే గంగైకొండ చోళపురానికి 1000 ఇయర్స్. జూలై 23 నుంచి 27 మధ్య చోళ రాజధాని మహోత్సవం అనేది జరపనున్నారు. ఎందుకనంటే మనకి చోళ రాజ్యం అనేది స్థాపించి 1000 ఇయర్స్ అయిన సందర్భంగా. అలాగే చోళ సామ్రాజ్యం ఒకప్పుడు ప్రాచీన భారతదేశంలోనే గొప్ప సామ్రాజ్యాలు ఒకటిగా ఉండేది. దీని రాజధాని గంగైకొండ చోళపురం. తమిళనాడులోని అరియలూరు జిల్లా కొల్లిడం నది తీరాన ఉందన్నమాట ఈ గంగైకొండ చోళపురం. ఈ నగరాన్ని చరిత్రకారులు భారతీయ బాబిలోనియన్గా ప్రస్తావిస్తారు. చోళ రాజ్యం రాజకీయంగా, వాణిజ్యపరంగా, సాంస్కృతిక పరంగా కూడా పేరుగాంచింది. 1025లో రాజేంద్ర చోళరాజు 1 నిర్మించినటువంటి ఈ నగరానికి 1000 ఇయర్స్ అనేది పూర్తయింది. అయితే తొలి రాజధాని మాత్రం తంజావూరు ఉండేదన్నమాట. ఈ తంజావూరు రాజధానిగా ఎవరు పరిపాలించారు అంటే రాజరాజ చోళుడు 1 అనమాట. ఇతడు క్రీస్తు శకం 985 నుండి 1014 వరకు పరిపాలన అనేది స్టార్ట్ చేశాడు. 1014, ఇది 1004 కాదు, 1014 వరకు తన పరిపాలన అనేది ప్రారంభించాడు. అయితే 1014 తర్వాత తన కుమారుడైనటువంటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం రాజధానిని మార్చాడు తంజావూరు నుంచి. అయితే ఈ రాజరాజ చోళుడు బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారనమాట. ఓడినటువంటి రాజులతో గంగా జలాలను మోయించి తెచ్చి గంగైకొండ చోళపురంలోని చోళగంగం అనే చెరువులో కలిపారనమాట. అంటే యుద్ధాలు జరిగినప్పుడు ఎవరైతే రాజులు ఓడిపోతారో ఆ ఓడిపోయినటువంటి రాజులతోటి గంగా జలాలను మోయించే వాళ్ళు తీసుకొచ్చి ఆ గంగైకొండ చోళపురంలో ఉన్నటువంటి చోళగంగం చెరువులో కలిపారనమాట. సో 256 సంవత్సరాలు వీరు పరిపాలన అనేది చేశారు. 13వ శతాబ్దంలో పాండ్యరాజుల ప్రాబల్యంతో చోళ సామ్రాజ్యం అనేది అంతమైందనమాట. గంగైకొండ చోళీశ్వరం ఆలయం అనేది చోళుల యొక్క వాస్తు శిల్పకళకు నిదర్శనం ఈ టెంపుల్ అనేది. ఎందుకంటే వాళ్ళ యొక్క చోళ సామ్రాజ్యం యొక్క వాస్తు శిల్పకళతోటి సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వాస్తు శిల్పకళతో నిర్మించినటువంటి ఆలయమే గంగైకొండ చోళేశ్వర ఆలయము. దీన్ని రాజేంద్ర చోళుడు 1 నిర్మించాడు. ఇది శివుడికి అంకితం ఇవ్వబడింది అనమాట. అట్లాగే ప్రధాన శివలింగం ఈ ఆలయంలో ఉన్నటువంటి గర్భగుడిలో దక్షిణ భారత్లోనే అతిపెద్ద శివలింగాల్లో ఒకటనమాట. అంటే ఈ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగం అనేది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా పేరుగాంచింది. 4 మీటర్లు ఉంటుందన్నమాట ఈ శివలింగము. అట్లాగే గోపురం, ఈ ఆలయం యొక్క గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం అనేది 55 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇది దక్షిణ భారత్లోనే అతిపెద్ద గోపురాలలో ఒకటిగా నిలిచింది. ఆలయ గోడలు మరియు స్తూపాలపై శిల్పాలు అనేవి చెక్కబడ్డాయి. ఎందుకంటే వాస్తు శిల్పకళకు వీరు చాలా ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. సో కాబట్టి ఆ టెంపుల్ యొక్క గోడలు మరియు స్తూపాలపై శిల్పాలు చెక్కబడ్డాయి. ఇవి చోళుల యొక్క కళాత్మక నైపుణ్యాన్ని చాటుతాయి అన్నమాట. సో చండేశ్వర అనుగ్రహమూర్తి, సరస్వతి శిల్పాలు అనేవి ప్రసిద్ధి అనమాట ఈ టెంపుల్లో. గంగైకొండ చోళేశ్వరం ఆలయం, తంజావూరులో బృహదీశ్వర ఆలయం మరియు దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయంతో
పాటు గొప్ప జీవన చోళ దేవాలయాల్లో భాగంగా 2004లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఎందుకంటే ఈ గంగైకొండ చోళేశ్వరపురం ఆలయము ప్లస్ తంజావూరు బృహదీశ్వర ఆలయము ప్లస్ ఐరావతేశ్వర ఆలయం ఇవన్నిటితో కూడినటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని గొప్ప జీవన చోళ దేవాలయాలు అంటే గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అంటారు. ఈ టెంపుల్స్లో భాగంగా 2004లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఈ గంగైకొండ చోళపురం అనమాట. అట్లాగే చోళ సామ్రాజ్యం. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే బస్తీ పిల్లలకు నాణ్యమైన విద్యకు ఉద్భవ్ అనే కొత్త పోర్టల్ అనమాట. ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థులు తర్వాత హైదరాబాద్ చారిటబుల్ ట్రస్ట్ వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఫతేనగర్లో ఉన్నటువంటి శాస్త్రీనగర్లో ఉద్భవ్ పాఠశాల క్యాంపస్ను అందుబాటులోకి తెచ్చారు. బస్తీ పిల్లలకు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు నాణ్యమైన విద్యను బోధించనున్నారనమాట ఈ ట్రస్ట్ ద్వారా. సో దానికి వచ్చినటువంటి పోర్టల్ పేరేంటి అంటే ఉద్భవ్ పోర్టల్ అనమాట. నెక్స్ట్ 5th కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక 2025 పేదరిక నిర్మూలన, నాణ్యమైనటువంటి విద్య, లింగ సమానత్వం తదితర 17 లక్ష్యాల సాధన ద్వారా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా జనజీవితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నది ఈ ఎస్డీజీల యొక్క ఉద్దేశం అనమాట. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ఉద్దేశము 2015లో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల గడువు 2030లో ముగియనుంది. అయితే మరి ఎంతవరకు మనం సాధించాము అంటే 2025 నాటికి చేరుకోవాలనుకున్నటువంటి ఎస్డీజీ లక్ష్యాల్లో 169 ఉపలక్ష్యాల్లో కేవలం 35% మాత్రమే పురోగతి లభించిందనమాట. సో రిమైనింగ్ అనేవి పురోగతి లేదు. సో వేటి దాంట్లో ఎంత పర్సెంటేజ్ అంటే పురోగతిలో ఉన్నవి లేదా లక్ష్యం చేరుకున్నవి ఎన్ని అంశాలు అంటే 18, కొద్దిమేర మాత్రమే పురోగతి చెందింది 17, నామమాత్ర ప్రగతి చెందింది 31, స్తబ్దత నెలకొన్నవి 17, తిరోగమనంలో ఉన్నవి 18 అనమాట. సో నెక్స్ట్ 6th కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే రుద్రమాదేవి కీర్తి తమిళనాడు కూడా చేరింది. సో కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి రుద్రమాదేవిని ప్రస్తావిస్తూ తమిళనాడులోని చిదంబరంలో గల నటరాజ ఆలయంలో తాజాగా శిలాశాసనం అనేది రాణి రుద్రమను ప్రస్తావిస్తూ బయటపడిందనమాట. సో ఆలయంలోని పశ్చిమ గోపురం అంటే మహాద్వారానికి ఎడమవైపు ఉంటుందన్నమాట. సో ఆలయంలో ఉన్నటువంటి పశ్చిమ గోపురం పైన ప్రాచీన తమిళ లిపిలో చెక్కినటువంటి ఈ శిలాశాసనంలో ప్రస్తుతం కేరళకు చెందినటువంటి ట్రావెన్కోర్పై విక్రమ పాండ్య మహారాజు సాధించినటువంటి విజయం గురించి ఉందన్నమాట. సో కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర సామ్రాజ్యాలను జయించుకుంటూ వస్తున్నటువంటి ఈ విక్రమ పాండ్య చక్రవర్తి ఉత్తరం వైపు ముందుకు సాగలేకపోయారు. ఎందుకు అనంటే అందుకు కారణం కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక మహిళ అయినటువంటి రుద్రమాదేవి. ఈ రుద్రమాదేవి కారణం వల్లనే ఈ విక్రమ పాండ్య చక్రవర్తి ఉత్తరం వైపుకు రాలేకపోయాడు అనమాట. అంటే ఇవన్నీ పరిపాలిస్తూ వీటన్నిటిని జయిస్తూ వచ్చినా కూడా ఉత్తరానికి వచ్చే సాహసం అనేది చేయలేదు. ఎందుకంటే రుద్రమాదేవి యొక్క పరిపాలనా కాలం వల్ల అంటే రుద్రమాదేవి యొక్క శక్తి అంతగా ఉంది కాబట్టి ఇతనిని ఉత్తరం వైపు రానియకుండా ఆపిందనమాట రుద్రమాదేవి. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.